హలో బడీస్, మనం ఇక్కడ ప్రెసెంట్ ప్రీ ఓన్ కార్స్ సెక్షన్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఆటో కార్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ వచ్చాం. ఆటో కార్స్లోని ఏమేమి అవైలబుల్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ అసలు వీళ్ళ దగ్గర మనం కార్ తీసుకుంటే మనకున్న బెనిఫిట్స్ ఏంటి ఒకసారి సార్ అంటే తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆటో కార్స్లోని మనకి ఏమేమి కార్స్ అవైలబుల్ ఉంటాయి సార్? ఇక్కడ మన దగ్గర మారుతి 8 దగ్గర నుంచి BMW కార్ వరకు అవైలబుల్ ఉంది. అంటే 1,50,000 నుంచి అరౌండ్ 15 lakhs కార్స్ వరకు అవైలబుల్ ఉంది. అంటే బేస్ ప్రైస్ వచ్చేసి 1,50,000. ఓకే ఓకే, 1,50,000. ఐ మీన్ కార్స్ స్టార్టింగ్, కార్స్ అంటే మెయిన్ కావాల్సింది ఇన్సూరెన్స్, వారంటీస్ ఇవన్నీ కావాలి. సో వీటిలో మనకి ఇక్కడ ఆటో కార్స్లో ఏం ప్రొవైడ్ చేయగలుగుతారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో కార్స్ అంటే ఇది పార్కింగ్ సెల్ అండి. పార్కింగ్ సెల్ అంటే ఇప్పుడు వెహికల్స్ ఇక్కడ కస్టమర్స్ పార్క్ చేసుకుంటారు, ఓకే, సేల్ చేసి ఇస్తారు. ఓకే, సో సేల్ చేసినందుకు కమిషన్ ఉంటుంది. కమిషన్ బయ్యర్ అండ్ సెల్లర్ దగ్గర కమిషన్స్ తీసుకుంటారు. ఓకే. సో ఇక్కడ బయ్యర్స్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే వెహికల్ మొత్తం థరోలీ చెక్ చేస్తారు. థరోలీ చెక్ చేయడం అంటే లైక్ పిల్లర్ కానీ, అప్రాన్ కానీ, కేసెస్ కానీ, బాడీ కానీ, అండర్ బాడీ కానీ, ఏసీ కానీ, సస్పెన్షన్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో దానివల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఇంజన్ మంచిగా ఉంటుంది, ఫ్లడ్డెడ్ ఉండదు, రస్ట్ వచ్చింది ఉండదు, మేజర్ ఆయిల్ లీకేజ్ ఉండదు, అండ్ అదర్ స్టేట్స్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫరేషన్ వెహికల్స్ ఉండవు. అండ్ ఇంజన్ నెంబర్, చేసిన నెంబర్ కూడా ఫిజికల్ గా వెహికల్ పైన, ఆర్సీలో అండ్ ఆన్లైన్ లో ఈ 3 చెక్ చేస్తారు. థెఫ్ట్ వెహికల్ కూడా ఉన్నాయి, వెహికల్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటివి కూడా చెక్ చేస్తారు. అండ్ డాక్యుమెంటేషన్ 100% గ్యారంటీ ఉంటుంది. లైక్ అంటే కొంతమంది ఎన్ఓసి ప్రాబ్లం ఉండొచ్చు, అట్లాంటి క్లియర్ చేసి ఉంటాయి. ఎన్ఓసి ఫైనాన్స్ ఉంటుంది, దాంట్లో క్లియర్ చేసి ఉంటుంది. అండ్ చాలన్స్ కూడా మనం క్లియర్ చేసి ఉంటుంది. అండ్ అది కాకుండా ప్రతి కస్టమర్ కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి కస్టమర్ కి, ప్రతి కార్ కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఫైనాన్స్ అనేది బేస్డ్ అపాన్ ద, ఐ మీన్ బ్యాంక్ రిలేటెడ్ లేకపోతే ఇంకా మల్టీ ఫైనాన్స్? అన్ని బ్యాంక్స్ టైప్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు మనం వెహికల్ చూసుకున్నట్లయితే 2013 వరకు మనకి ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది, అంటే లోకల్ ఫైనాన్స్ లైక్ విక్రమ్, విమల్ అని ఉంటుంది. వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా వేరీ అవుతుంది, 155 ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అదే మీరు 14 మోడల్ ఏవో తీసుకున్నారు అనుకోండి, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది. లైక్ HDFC, కోటక్, మహీంద్రా, యాక్సిస్, ఎనీథింగ్, అన్ని బ్యాంక్స్ టైప్ ఉంటుంది. ఓకే. సో కస్టమర్ ప్రొఫైల్ అండ్ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ అండ్ బేస్డ్ ఆన్ వెహికల్ విల్ ప్రొవైడ్ ఫైనాన్స్ అండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రెసెంట్ ఈ లైన్ మొత్తం హ్యాచ్ బ్యాక్స్ ఉన్నాయండి. సో హ్యాచ్ బ్యాక్స్ ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్స్ ఇక్కడ ఉన్న సెడాన్ ఉంటుంది, ఎస్యూ ఉంటుంది. అరౌండ్ 250 వెహికల్స్ ఇక్కడ ఉంటాయి. అది కాకుండా మనకి ఇంకో బ్రాంచ్ ఉంది, దానిక్కడ ఇంకో 250 వెహికల్స్ ఉంటాయి. ఇంకో బ్రాంచ్ ఎక్కడ? ఎదురుగా ఆపోజిట్ లో ఉంటుంది. ఆపోజిట్ లో. ఓకే. ఒకసారి ఏదైనా కార్ నార్మల్ డీటెయిలింగ్ ఎలా ఉంటుందో మీరు చూపిస్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వెహికల్ తీసుకున్నాం. ఓకే. సో సపోజ్ ఈ వెహికల్ ఇప్పుడు మన దగ్గర మీరు ఫోకస్ చేయొచ్చు ఈ వెహికల్ పైన. ఒకసారి ఈ షీట్ చూడొచ్చు. ఓకే. సో ఈ షీట్ లో మీకు అక్కడ ఇక షీట్ చూస్తున్నారు కదా, వెహికల్ మన దగ్గర ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీకు వెహికల్ వచ్చి చెక్ చేస్తారని. అవును. చెక్ చేసిందంతా ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఆల్రెడీ. ఓకే. సో ఇక్కడ లైక్ వెహికల్ నంబర్, మోడల్, కిలోమీటర్, ప్రైస్, మోడల్, ప్రైజెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. నెగోషియబుల్ ప్రైస్. ఓకే. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి ఫోకస్ ఇక్కడ టెక్నికల్ షీట్ అనమాట. వెహికల్ చెక్ చేసిన తర్వాత రాస్తారు అనమాట. ఇప్పుడు ఏసీలో కండిషన్ ఎట్లా ఉంది, కంపెనీ ఎట్లా ఉంది, స్విచ్ ఎట్లా ఉంది, గ్యాస్ ఎట్లా ఉంది, ఇంజన్ లో మనకి కంప్రెషన్ ఉందా, స్మోక్ ఉందా, బ్యాక్ పంపింగ్ ఉందా, క్యామ్ నాయిస్ ఉందా, ఆయిల్ లీకేజ్ ఉందా, టైమింగ్ బెల్ట్, బ్యాక్ టెన్షన్, టర్బో చార్జర్. లైక్ ఇంకా సస్పెన్షన్ చూసినట్లయితే మనకి లోవర్ ఆర్మ్స్ ఎలా ఉన్నాయి, షాక్ అబ్జర్స్ ఎలా ఉన్నాయి, టైర్ ఆర్మ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్ అండ్ కాలమ్ ఎలా ఉంది, లేటర్ బార్ ఎలా ఉంది, బాడీలో మనకి ఏమైనా చేంజెస్ అయినాయి. లైక్ అప్రోడ్ లెగ్ పీస్ ఇవైతే మనం అవి పోతే మనం బండి పెట్టాము. డిస్ప్లే ఉంటుంది. లైక్ వాటర్ ప్యానల్ మనం చేంజ్ అయిందా, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. వాటర్ ప్యాన్ చేంజ్ అయిందా, డోర్ చేంజ్ అయిందా, డిక్కీ చేంజ్ అయిందా, ఫెండర్ చేంజ్ అయిందా, బోనట్ చేంజ్ అయిందా, టాప్ ఏమైనా డ్యామేజ్ అయిందా, ఫుల్ బాడీ, అండర్ బాడీ మీద రస్ట్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఈ షీట్ అనేది మనకి వేస్తారు. సో ఇది నథింగ్ బట్ టెక్నికల్ సపోర్ట్ మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం. నేను చెప్పింది కాదు, కంపెనీ ఇస్ ప్రొవైడింగ్. ఓకే. ఎవ్రీథింగ్ ఇన్ ద అంటే మీరే పర్సన్, ఐ మీన్ కస్టమర్ ఎక్కువ కష్టపడకుండా డీటెయిల్ గా టు బి ఫ్రాంక్ ఉండడం కోసం బయట డిస్ప్లే పెట్టేస్తారు. చెక్ చేసి పెట్టేస్తారు. ఇంకా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ వెహికల్ చూసుకోవడం ఇంకా
And- ఏముంది ఏంటి అనేది క్లియర్ కనిపించేస్తుంది ఇక్కడ టెక్నికల్ అండ్ మీరు కోట్ చేసిన ప్రైస్ కి కస్టమర్ ఇచ్చే ప్రైస్ కి నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ సార్. ఇప్పుడు ఎంత నెగోషియేట్ అవుతుందని మనం ఎగ్జాక్ట్ చెప్పడానికి బట్ ఏంటంటే ఓకే నెగోషియబుల్ ప్రైజెస్ అన్ని. ఓకే సో సార్. కొంతమంది ఇప్పుడు కొన్ని వెహికల్స్ రీసేల్ వెహికల్స్ ఉంటాయి. అవును సార్. షెర్లైట్ అన్నారు, షెర్లైట్ రీసేల్ తక్కువ ఉంటుంది. ఓకే సో దానికి ఎక్కువ నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఓకే మీరు ఫోర్ తీసుకున్నారు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే మీరు మారుతి ఉండే తీసుకుంటే కొద్ది తక్కువ నెగోషియేట్ చేసి ఉంటుంది. అవును. ఎందుకంటే కొద్దిగా డిమాండ్ ఉంటుంది వెహికల్స్. ఇప్పుడు మారుతిలో డీజిల్ వెహికల్స్ ఆపేస్తారు. సో అవును సార్. డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని నెగోషియేషన్ తక్కువ ఉంటుంది. అలా డిపెండ్ అయిపోయింది వెహికల్ అండ్ కండిషన్ బట్టి డిపెండ్ ఉంటుంది అండ్ వెహికల్ బట్టి డిపెండ్ ఉంటుంది. ఆ పర్సన్ సెల్లర్ కూడా కొద్దిగా ఎమర్జెన్సీ ఉందంటే ఒక 10,000 పోతే పోనీ నేను వదిలేసే ఛాన్సెస్ ఉంది. ఓకే అది డిపెండ్స్ అపాన్ కస్టమర్ అనమాట. బట్ నెగోషియేట్ మాత్రం 100% ఉంది. దాంట్లో మీరు Okay. టెన్షన్ అవసరం లేదు. సో చాలా మంది ఏంటంటే మారుతి వెహికల్స్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ చాలా మంది కావాలనుకుంటారు. సో దాంట్లో ఇలాంటి వెహికల్స్ చాలా మైలేజ్ ఇస్తాయి అనమాట. దగ్గర 20 మైలేజ్ ఇస్తుంది. ఇది 18 to 20 ఈసీ ఇస్తుంది. విత్ ఏసీ ఇస్తుంది. విత్ ఏసీ 20 ఇది ఏసీ 20 వస్తుంది. ఇదేంటంటే మారుతి ఆల్టో 800. ఓకే సో ఇక్కడ మనం చూసేది వచ్చేసి 2017 మోడల్. 2017 మోడల్ LXi. దీంట్లో ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. ఈ వెహికల్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. ఓకే 3 ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ పర్టికులర్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వెహికల్ ఓన్లీ 31,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 2017 మోడల్ 31,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. చాలా తక్కువ డ్రివెన్ అయింది. సో ప్రైస్ కూడా వచ్చేసి మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. 350 కోట్ చేశారు. అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. సో అరౌండ్ 3 lakh బడ్జెట్లో అంటే చాలా తక్కువ అన్నట్టే 17 మోడల్. సో కలర్ కూడా చూడొచ్చు. కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఉంది. అండ్ ఇక్కడ కస్టమర్ అయితే చూసినట్టయితే మంచిగా మెయింటైన్ చేశాడు. టైర్స్ అయితే ఎందుకంటే 31,000 తిరిగినాయి కాబట్టి అరౌండ్ 45,000 కిలోమీటర్స్ డ్రైవ్ అవుతుంది టైర్స్. సో మనకి ఇంకా 15,000 కిలోమీటర్స్ అయితే టైర్ చేంజ్ చేసిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. అవుట్ ఎక్స్టీరియర్ అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ చూడాలన్నా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మొత్తం గ్రే కలర్ డాష్ బోర్డ్ ఇచ్చాడు. అండ్ సీట్ కవర్స్ కూడా చూడొచ్చు. సీట్ కవర్స్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇస్తాడు కదా, చాలా బాగుంది. అసలు వాడలేదు యాక్చువల్గా నాకు తెలిసి అయితే, అందుకైతే నీట్ గా అనిపిస్తుంది వెహికల్. సో ఎందుకంటే క్లియర్ చూస్తే అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ మార్చుకోవచ్చు. యూఎస్బీ ఉంటుంది. ఇది కూడా యాక్చువల్లీ ఏంటంటే కంపెనీ నుంచి యాక్చువల్లీ మీ సిస్టమ్ రాదు, అదే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్. మీరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం మీరు స్క్రీన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ సెట్ చేసేస్తారు మీకు స్క్రీన్. మరి పార్కింగ్ సిగ్నల్స్ అది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసి ఇచ్చేస్తాడు మీకు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇప్పుడు ఎట్లా అంటే వెహికల్లో కార్లో మనము ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే అవన్నీ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 3 to 5,000 లో స్క్రీన్ వచ్చేస్తుంది. ఓకే స్క్రీన్ విత్ రివర్స్ క్యామ్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, వీడియో ప్లేయర్ అంటే యూట్యూబ్ ఇవన్నీ నావిగేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. 3 to 5 వచ్చేస్తా 5,000 పెట్టేసుకుంటే మీకు ఈజీ 5 to 6,000 లో. ఇంకా బ్రాండెడ్ కావాలనుకో 10,000 పెట్టాలి. కానీ బ్రాండెడ్ వితౌట్ బ్రాండెడ్ అంటే మీకు చైనా మాల్లో వచ్చేస్తుంది. మీకు ఈజీగా పెట్టుకొని పెట్టేసి, ఎందుకంటే మనం ఎక్కువ వాడాం కదా, వెహికల్ తీసుకున్నప్పుడే వాడతాం కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. సో తక్కువలో మనకు 3 to 5,000 కూడా వచ్చేస్తుంది. ఈజీగా వాడేసుకోవచ్చు. అవి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అంతే 4,000 రూపీస్ ఉంటుంది. అంతే 4,000 రూపీస్ ఉంటుంది. దాన్ని మార్చుకోవచ్చు. అయినా మీరు 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. తక్కువ బడ్జెట్లో మైలేజ్ వెహికల్ అలా మారుతి వెహికల్ 2 wheeler మెయింటైన్ చేసినట్టు ఇది. ఇంకా సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఇది మళ్ళీ రీసేల్ కూడా ఉంటుంది. రీసేల్ ఈ వెహికల్ ఇంకా రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. మీరు మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ మీనా కానీ మళ్ళీ 250కి అమ్మాయి చేసుకోవచ్చు. మారుతి వెహికల్స్ అట్లా. ఈ వెహికల్ లో ఇది వచ్చేసి 2014 అండి. 2014 మోడల్ డీజిల్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్ 2014. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 80,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 80,000 తిరిగింది. సో డీజిల్ వెహికల్ 18,000 తిరిగింది. చాలా కష్టం దొరకదు. సో 80,000 తిరిగింది. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ అయితే 100% జెన్యూన్ వెహికల్ ఇది. దీంట్లో మాకు స్కోడా ప్లస్ పాయింట్ ఏంటంటే వెహికల్ స్ట్రాంగ్ ఉంటుందండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బాడీ చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ వెహికల్ పర్టికులర్ గా ఈ వెహికల్ చూద్దాం మనం ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. మా టెక్నికల్ గా ఆల్రెడీ చెక్ అయింది వెహికల్. కస్టమర్ మళ్ళీ బయట తీసుకెళ్ళి లోపల తీసుకొచ్చినట్టున్నాడు, అందుకే షీట్ తీసేశారు. సో వెహికల్ ఎక్స్టీరియర్ చూడొచ్చు మీరు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్. సో ఏం లేదు. చాలా నీట్ గా మెయింటైన్ చేశారు.
సో దీంట్లో మనకి ఈ వెహికల్ ఇది ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఎంత అరౌండ్ 550 అట్లా ఉంటుంది, నెగోషియబుల్ అవుతుంది, అంటే అరౌండ్ 5 lakh బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ లో. లైక్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్ ఉంటుంది, టెల్ స్టీరింగ్ ఉంటుంది, హై స్టేబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంటుంది, హై స్టేబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. మీరు ఒకసారి లోపల చూడొచ్చు. సో లోపల మీకు ఇంటీరియర్ మైలేజ్ ఉంటుంది, బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ టాప్ అండ్ మోడల్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఇది. అండ్ బడ్జెట్ కూడా మీరు చూసినట్లయితే మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్ లో వస్తుంది. 5 lakhs అరౌండ్ 5 lakh బడ్జెట్ లో వచ్చింది. 550 అట్లా కోట్ చేస్తారు, మనకి 5 lakh బడ్జెట్ లో వచ్చేస్తుంది వెహికల్. సో డీజిల్ వెహికల్, మైలేజ్ ఇచ్చే వెహికల్, దాంట్లో స్కోడా. అదే మీరు స్కోడా కొత్తది ఎలా అంటే మినిమం 10 lakhs ఎప్పుడు పెట్టుకోవాలి, మినిమం 10 lakhs ఎప్పుడు పెట్టుకోవాలి. దాంట్లో ఇంకా పెట్రోల్ వస్తాయి కదా, డీజిల్ అయితే ఇంకా 13-14 lakhs పెట్టుకోవాల్సి వస్తుంది ఈజీగా. సో ఇక్కడ ఉన్న వెహికల్ అయితే బెస్ట్ వెహికల్. చూసిన వాళ్ళకి వస్తే తొందరగా వెళ్ళిపోతుంది. ఇది వచ్చి 2 days అవుతుంది. సో వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ మైలేజ్ అంటే ఇండియన్ మార్కెట్ లో మనం బిల్డ్ క్వాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, ఏదైనా స్ట్రాంగ్ ఉన్నా సరే మైలేజ్ అనేది కామన్ గా అడుగుతూ ఉంటారు. మనకి స్కోడా వెహికల్ లో మైలేజ్ అనేది ఎంత? మైలేజ్ అది చెప్తున్నాం కదా, మీకు ఈజీగా 18 to 20 హైవే ఇస్తుంది. 18 to 20 ఈజీగా వస్తుంది. సిటీలో మనకి 16 ఈజీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటీలో 16 to 18 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మైలేజ్ వస్తుంది. ఆటోమేటిక్ అయితే అంత మైలేజ్ ఇవ్వదు. ఆటోమేటిక్ అసలు మైలేజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అంటే దాని ట్రాన్స్మిషన్ అలాంటిదండి, మనం దాన్ని ఏం చేయలేము. ఇంకా అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లచ్ ఉండదు కాబట్టి దాని మెకానిజం అలాంటిది, ఫ్యూల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆటో కార్స్ లొకేషన్ ఎక్కడ ఒకసారి శ్రీనివాస్ గారు తెలుసు. శ్రీనివాస్ గారు ఆటో కార్ లొకేషన్ ఎక్కడ? ఇది వచ్చేసి మాదాపూర్లో ఉందండి. మాదాపూర్ బిసైడ్ రత్నసూప్ సూపర్ మార్కెట్. సో ఇక్కడికి వచ్చి ఆటో కార్ అని ఆటో కార్ అని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు మన లొకేషన్ కావాలంటే కూడా నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9394601112. నా పేరు శ్రీనివాస్ అండి. ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ కూడా కాల్ చేయొచ్చు. అండ్ గూగుల్లో లొకేషన్ ఉంటుందా ఆటో కార్? ఉంటుందండి. ఓకే, మరి ఇంకెందుకంటే గూగుల్లో లొకేషన్ కూడా వచ్చేస్తుంది. సో ప్లీజ్ డూ బై న్యూ కార్ ఇన్ ఆటో కార్స్.